నాటక రంగం నుంచి సినీ రంగానికి అడుగుపెట్టిన మహామహనులు ఎంతోమంది ఉన్నారు. అవునరా, గాయాలరా ఇవి, కరుడుగట్టిన మానవత్వ గాయాలరా, విప్లవానికి సంబంధించిన సన్మానపు గాయాలరా. విప్లవాలు, ఆందోళనలు, అసలు ఎందుకు విప్లవాలు పుడుతున్నాయి? ఏమిటి కారణం? ప్రతి విప్లవం వెనుక, ప్రతి ఆందోళన వెనుక ఏదో కారణం దాగుంటుందిరా. కానీ అన్నిటికీ మూల కారణం ఆకలిరా. ఈ నాటక రంగంకి రాకముందు ఏం చేసేవారు మీరు? కోఆపరేటివ్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇక నాటకాల్లో ఎప్పుడైతే నాకు ప్రైజ్ వచ్చిందో ఇక నేను చూసుకోలేదు. అమ్మో ప్రైజ్ వచ్చింది, నాలో ఏదో ఉంది. ఈ నాటక రంగం నుంచి సినీ రంగ ప్రయాణం అనేది కూడా ఎలా సాగింది? అసలు అవకాశం అనేది ఎలా వచ్చింది? నేను ఒక నాటిక వేసానండి. వేస్తుంటే అది వచ్చి చూశారు ఆయన, ఎవరు, టీవీ చౌదరి గారని, ఖమ్మం సిపిఐ పార్టీ సెక్రటరీ ఆయన. ఆయన చూసి నాటకం చాలా బాగుందండి, చాలా బాగా చేశారు మీరు, అద్భుతంగా ఉంది, కానీ మీరు ఏం చెప్తున్నారు జనానికి అన్నాడు ఆయన. చెప్పడం ఏంటి, ఏదో నాటిక వేసాం కదా అన్నాను నేను. నాటిక వేయడమే కాదండి, జనానికి సంథింగ్ ఏదో చెప్పాలి కదా, మీ నాటికలో అది నాకు కొంచెం తక్కువ కనపడింది. ఆ తర్వాత నాటకాలతో పాటు ఈ సినిమాలు కూడా చేస్తూ ఇట్లా రెండు ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆర్ నారాయణమూర్తి గారితో కూడా మీరు మూవీ ఏదో చేశారు కదా? ఒకటేమో ఫస్ట్ సినిమా ఏమో వీర తెలంగాణ. తెలంగాణ చరిత్ర అంతా ఉంటుంది దాంట్లో. తెలంగాణ అప్పుడు సాయుధ పోరాటం ఫస్ట్లో ఎలా జరిగింది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నాటక రంగం నుంచి సినీ రంగానికి అడుగుపెట్టిన మహామహనులు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వారిలోనే మరి ఖమ్మం జిల్లాకి చెందిన మొహమ్మద్ జమా గారు కూడా మరి నాటక రంగం నుంచి కూడా సినీ రంగ ప్రయాణం అనేది కూడా జరిగింది. అసలు ఈ సినీ రంగ ప్రయాణం అనేది ఎలా జరిగింది, అండ్ నాటక రంగం బెస్టా, సినీ రంగం బెస్టా, ఇలా వీటన్నిటి గురించి బోల్డెన్ విషయాలు కూడా, ఆయన సినీ జీవితం అనేది కూడా ఎలా సాగింది అనేది వాటి గురించి కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. జమా గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ సార్ మీరు ఒక చాలా సినిమాలు కానీ నాటకాలు కానీ నటించారు. అండ్ మీ యొక్క ప్రస్థానం అనేది కూడా ఒకసారి గమనిస్తే నాటక రంగం నుంచి సినీ రంగం, ఈ ప్రయాణం అనేది కూడా చాలామంది కూడా చేసి ఎంతో గొప్ప నటులుగా కూడా స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా మీరు కూడా అయ్యారు. అసలు మీకు నటన వైపు అసలు ఆసక్తి ఎలా మొదలైంది, ఏంటి? నేను కోఆపరేటివ్ ట్రైనింగ్ అని ఒక ట్రైనింగ్ అయ్యానండి. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా విలేజెస్లో, దానికి సంబంధించిన పోస్ట్ కానీ, కోఆపరేటివ్ బ్యాంకులో ఒక పోస్ట్ కానీ కావాలంటే కోఆపరేటివ్ ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ నేను రాజమండ్రిలో అయ్యాను. రాజమండ్రి, ఓకే. రాజమండ్రి అంటే మన రాజమండ్రి అంటే నా ప్రస్థానం మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు రాజమండ్రి వెళ్ళారని. రాజమండ్రిలో మా ఫాదర్ ఏంటంటే బిజినెస్ చేసేవారండి. ఆయన బిజినెస్ రీత్యా కొన్ని ఊళ్ళు తిరిగారు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, గణపారం, అట్లా. అక్కడ మేము ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ ఉంటే అక్కడ స్కూల్, అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ జాయిన్ అయ్యేవాళ్ళం. అట్లా రాజమండ్రిలో కోఆపరేటివ్ ట్రైనింగ్ అవుతున్నాను నేను. అవుతున్నప్పుడు శుంకర కోటేశ్వరరావు గారని ఇప్పుడు నర్సరావుపేటలో ఉంటారు, చాలా పెద్దవాడు ఆయన, మాకన్నా సీనియరు. ఆయన రైటరు, డైరెక్టర్ కూడా. అప్పుడు మా కొలీగు ట్రైనింగ్లో ఆయన ఇట్లా వార్షికోత్సవం అవుతుంది కదా మనది, రామదాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి వార్షికోత్సవం అవుతుంది కదా, ఆ వార్షికోత్సవంలో మనం ఏదో నాటకం వేద్దాం అన్నాడు. నాటకం వేద్దామంటే నాకేం రాదు కదండి, ఏదో మామూలుగా చిన్న చిన్నవి చేస్తుంటాను నేను. అంటే లేదు నువ్వు చేయగలవు, నాకు ఆ ధైర్యం ఉంది, నేను చేయిస్తాను కదా నీకెందుకు అని ఆయన కళాకారు అనే నాటిక ఒకటి తీసి దాంట్లో నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడు. అంటే ఈ పెయింటర్ అన్నమాట, కళాకారు అంటే పెయింటర్ నాటికనే ఇచ్చాడు. ఇచ్చితే ఆ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఆయన నైబర్ క్యారెక్టర్ చేశాడండి, శుంకర కోటేశ్వరరావు గారు. ఆయనే డైరెక్టరు, ఆయన రైటర్ కాదనుకోండి, రైటర్ వేరే ఉన్నాడు, డైరెక్టర్ ప్రింటెడ్ బుక్ అది. అయితే ఆయనది కూడా మంచి క్యారెక్టర్, చాలా సింపతి క్యారెక్టర్. ఆయనకి ప్రైజ్ రావాల్సింది నాకు వచ్చింది.
బెస్ట్ యాక్టర్ నాకు వచ్చేసరికి ఇదేంటి నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆయన లేదా నీ టాలెంట్ ఉంది కాబట్టి నేను నీ క్యారెక్టర్కి తీసుకున్నాను, నీకు బెస్ట్ యాక్టర్ వచ్చింది అన్నారు ఆయన. సరే అలాగా సంథింగ్ ఈజ్ దేర్, నాలో ఏదో ఉంది అని నేను అప్పుడు అనుకొని ప్రయత్నాలు చేయడం మొదలెట్టాను. ఇక నాటకాల వైపు ప్రయత్నాలు చేయడం మొదలెడితే ఎక్కడికి వెళ్ళినా పరిస్థితుల్లో బహుమతులు రావడం, బెస్ట్ యాక్టర్ గాను బెస్ట్ డైరెక్టర్ గాను ఇక నేనే నాటికి తీయడం, కొంతమందిని వేసుకొని తిరగడం ఇట్లా చేశాను. సరే, ఇప్పటి వరకు ఎన్ని నాటికలు వేశారు ఏంటి? నేను ఒక 50-60 నాటికల వరకు వేసానండి. ఓకే. కానీ నాకు 100 ప్రైజుల వరకు వచ్చి ఉంటాయి. 100 ప్రదర్శనలు మాత్రం ఎక్కువ ఇచ్చారు, నాటికల వరకు మాత్రం ఒక 50-60 ప్రదర్శనలు చాలా ఎక్కువ ఇచ్చాం. అదే లెక్కలు కూడా చేసుకోలేదు మేము ఎప్పుడు. ఆ. అయితే నాకు బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ ప్రొడక్షన్ అనో ఏదో ఒక ప్రైజు అట్లా నాకు 100 ప్రైజుల వరకు వచ్చాయి సార్. సార్, ఇట్లా ఈ నాటకరంగం వైపు అడుగు పెట్టాలనేది కూడా మీకు అంటే మీరు చెప్పిన తగ్గట్టు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అవకాశం అనేది వచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. కాకపోతే ఇలా ఈ నాటకరంగంకి రాకముందు ఏం చేసేవారు మీరు? రాకముందు నేను చదువుకున్నానండి. చదువుతూనే మీరు మున్సిపల్ హై స్కూల్, రాజమండ్రి మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చేశాను. దాని తర్వాత అక్కడే ఆర్ట్స్ కాలేజ్ ఉంది, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో పియూసీ చేశాను. పియూసీ 1 సంవత్సరం అప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ అలాగో అప్పుడు పియూసీ అని ఉండేది, అది చేశాను. అప్పుడు ఇక దాని తర్వాత ఈ కోఆపరేటివ్ ట్రైనింగ్ అన్నది. కోఆపరేటివ్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇక నాటకాల్లో ఎప్పుడైతే నాకు ప్రైజ్ వచ్చిందో ఇక నేను చూసుకోలేదు. అమ్మో ప్రైజ్ వచ్చింది, నాలో ఏదో ఉంది, నేను గట్టిగా ప్రయత్నం చేయాలని అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను. చాలా పరిస్థితులకి వెళ్ళి చాలా బహుమతులు వచ్చాయి అనుకోండి. అసురగణం, వైతరిణి, నీరు పోయి, ఈ మధ్యన వేసింది సురవరం ప్రతాప్ రెడ్డి, తెలంగాణ వైతాళికుడు సార్ ఆయన. అలాగే కొత్తవాళ్ళు వెంకటరామరెడ్డి, ఇలాంటి ఎన్నో నాటకాలు వేసాం. ప్రస్థానం అనేది కూడా ఒకసారి గమనిస్తే చాలా పెద్ద ప్రస్థానం. సార్, ఈ నాటక రంగం నుంచి సినీ రంగ ప్రయాణం అనేది కూడా ఎలా సాగింది? అసలు అవకాశం అనేది ఎలా వచ్చింది? అంటే నేను యాక్చువల్గా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాది చర్ల అండి. చర్ల అంటే భద్రాచలంకి ఒక 55-60 కిలోమీటర్లు ఉంటుంది. ఆ చర్లలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను ఒక నాటిక వేసానండి. ఏ నాటిక పేరు గాంధీ పుట్టిన దేశం ఏదో నాటిక పేరు వేస్తుంటే అది వచ్చి చూశారు ఆయన, ఎవరు టీబీ చౌదరి గారని, ఖమ్మం సిపిఐ పార్టీ సెక్రటరీ ఆయన చూసి నాటకం చాలా బాగుందండి, చాలా బాగా చేశారు మీరు, అద్భుతంగా ఉంది, కానీ మీరు ఏం చెప్తున్నారు జనానికి అన్నాడు ఆయన. చెప్పడం ఏంటి, ఏదో నాటిక వేసాం కదా అన్నాను నేను. నాటిక వేయడమే కాదండి, జనానికి సంథింగ్ ఏదో చెప్పాలి కదా, మీ నాటికలో అది నాకు కొంచెం తక్కువ కనపడింది అన్నాడు. అప్పుడు ఏమన్నారంటే, మీరు ఎప్పుడైనా ఖమ్మం వస్తుంటారా అంటే, హెడ్ ఆఫీస్ ఖమ్మం అండి, నేను వస్తుంటానని చెప్పాను. చెప్తే మీరు ఒకసారి ఖమ్మం వచ్చినప్పుడు మా ఆఫీస్కి రండి అన్నారు. అక్కడ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ప్రజానాట్య మండలి అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ సంస్థ ఏర్పడింది, దాని గురించి ఆయన క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అప్పటివరకు లెఫ్ట్ ఓరియంటెడ్ కదా అని కొంచెం ఉద్యోగం చేస్తున్నాం కదా కొంచెం భయపడేవాడిని. అవునవును, కొన్ని అయితే ఆయన మీరేం మీ ఎర్రజెండా పట్టుకుని తిరగక్కర్లేదండి, ఆ తర్వాత ఈ ప్రజానాట్య మండలి అన్నది ఒక కల్చరల్ ఆర్గనైజేషన్, ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు మీకు ఏం ప్రమాదం ఏం లేదు దీనివల్ల, కాబట్టి మీరు చేరండి, మీరు చేసి మీకు తెలిసిపోద్ది తిరుగుతుంటే అన్నాడు. సరే చేరాను, అందరూ మెంబర్షిప్ తీసుకున్నాం. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇక మేము ఎక్కడ అవుతాం, మాకు ఇంట్రెస్ట్ అదే కదా. ఎన్నో వర్క్షాప్స్, డబ్బులు దాడడం అని, ఈ పాటలు దాడడం అని, ఇట్లా వర్క్షాప్స్ పెట్టడం, ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి, ఇట్లా అట్లా అట్లా నేను ఇక ప్రజానాట్య మండలిలో స్థిరపడిపోయాను. దాని తర్వాత అక్షర దీపం అని ఒక కార్యక్రమం వచ్చింది మనకి ఖమ్మం జిల్లాకి. అది ఫస్ట్ ఉభయ రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లాకే వచ్చింది. ఆ అక్షర దీపంలో నేను నాటకాల విభాగానికి డైరెక్టర్గా,
నాటకాల విభాగంగా డైరెక్టర్గా అక్షరదీపంకి వెళ్ళాను. అక్కడ కూడా అన్ని మండలాలు తిరిగి ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ మండలంలో ట్రైనింగ్ ఇస్తారు. జిల్లా స్థాయిలో మేము ఇవ్వాలి. వాళ్ళు మండలంలో ట్రైనింగ్ ఇచ్చి ఒక దళాన్ని తయారు చేస్తారు. మళ్ళీ మేము పర్సూ చేయాలి. ఇలా ఈ ప్రజానాట్య మండలిలో ఎన్ని సంవత్సరాలు మీ ప్రయాణం అనేది సాగింది సార్? మూడు జాతాలు ఉంటాయండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఆ 3 జాతాలకి నేను పనిచేశాను. అక్షరదీపంలో 3 జాతాలు మన కలెక్టర్ అండర్లో పనిచేయాలి. జీతం మాత్రం బ్యాంకులో తీసుకోవాలి, కోఆపరేటివ్ బ్యాంకులో. కానీ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి కదా. అలాంటప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి దాంట్లో. ఇబ్బందులే ఏంటంటే నేను అసలు సీట్లో ఉండేవాడిని కాదు. అవునవునులేండి. మన నాన్న ఈయన ఎప్పుడు నాటకాలంటే తిరుగుతుంటాడండి. కొత్త జేఎం వచ్చాడు, ఆయనకి మన గురించి తెలియదు. ఉంటారు కదా జనం, ఈయన ఎప్పుడు నాటకాలంటే తిరుగుతుంటాడండి, సరిగ్గా రాడు, అది ఇది అని చెప్పారు. అయితే అప్పుడే ఆ రోజు పేపర్లో కళారంగానికి అంకితమైన జమ అని హెడ్డింగ్ తోటి పడింది. అది చూసి ఇంకేం కళారంగానికి అంకితం అయిపోతే ఇంకేం బ్యాంకులో పనిచేస్తాడు అని పెద్ద మెమో ఇచ్చాడు ఆయన. మెమో ఇచ్చాడు, నా సీట్లు ఇంకోటి వేసేసాడు. ఇక నేను ఏం చేయాలని ఆలోచించి డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే ఆయన చూసి, ఆయన కూడా మిమ్మల్ని మార్చడానికి నేను తీసుకున్నాను మిమ్మల్ని డెప్యుటేషన్ మీద. ఆయన కూడా మార్చడానికి ఆయన వెంటనే ఆయన ఫోన్ చేసి మాట్లాడి మనిషిని కూడా ఇచ్చి పంపించాడు. మళ్ళీ ఆయన దగ్గర పంపిస్తే ఇమీడియట్లీ రివర్స్ ఆర్డర్ అనమాట. మళ్ళీ నా ప్లేస్ నాకే వచ్చేసింది. అట్లా అంటే ఇదంతా ఆ ధైర్యం, ఆ తెగువ ప్రజానాట్యంలో ఉండబట్టి వచ్చిందండి. లేకపోతే కష్టం. ఇప్పుడు ఇక్కడ కూడా పేమెంట్స్ సరిగ్గా రాకపోయినా ఏం చేయకపోయినా నాకు యూనియన్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అని ఒకటి ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమాలకు ఉంది. ఈ రెండింటిలో కూడా నేను టీవీ దానికి ఈసీ మెంబర్ని, మూవీ దాంట్లో మెంబర్ని. ఓకే. అంటే మీ మొదటి సినిమా సార్ ఎట్లా అవకాశం వచ్చింది? మొదటి సినిమా అంకురం. అదేంటంటే హిమబిందు అని ఒక సీరియల్ చేశాను సార్. దానికి సి ఉమామహేశ్వరరావు గారు విజయవాడ డైరెక్టర్. ఓకే. అయితే ఆ సీరియల్ చేసినప్పుడు ఆయన నా యాక్టింగ్ చూశాడు. చూసి ఆయనే మరి అంకురం సినిమా తీస్తున్నాడు. అంకురం సినిమా తీస్తే నా ఫస్ట్ పిక్చర్ అదే. ఓకే. అంకురం సినిమా తీస్తున్నప్పుడు నేను అప్రోచ్ అయ్యి వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా హిమబిందులో చేశాను కదా, మరి సినిమా అండి ఇది అన్నాడు. సినిమాలు చేస్తానండి నేను అన్నా. చేస్తానండి అంటే ఇది ఆయన చేస్తాను చూడని కో డైరెక్టర్ చెప్పాడు. కో డైరెక్టర్ గారు చూశారు, నన్ను చూసి బాగా చేస్తున్నాడండి అన్నాడు. ఆయన చెప్పిన వెంటనే ఇక డేట్స్ ఇచ్చారు, ఫలానా రోజు అని. ఇంకా అలాగే అంకురం సినిమాలో మహానటుడు ఓంపూరి గారితో అవకాశం నాకు. ఓంపూరి గారితో ఆయన్ని చేయాలని, ఫాలో చేయాలి, పరిగెట్టేవాడు అప్పుడు బాగా. యువకులం కదా, ఎప్పుడు సినిమా అది. అలా చేసి ఇక ఆయన దృష్టిలో సూర్యపుత్రులని తర్వాత సినిమా తీశాడు. దాంట్లో కూడా మంచి వేషం వేశాను. మమ్ముట్టితోటి దాంట్లో. ఇది ఓంపూరితోటి, అది సూర్యపుత్రుడు అనేది మమ్ముట్టి. అలా ఇంకా కంటిన్యూ అయ్యామనుకో. అంటే అలాగే మీరు ఆ తర్వాత నాటకాలతో పాటు ఈ సినిమాలు కూడా చేస్తూ ఇట్లా 2 ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆర్ నారాయణమూర్తి గారితో కూడా మీరు మూవీ ఏదో చేశారు కదా? అవునండి, ఆర్ నారాయణమూర్తి గారితో 2 సినిమాలు చేశానండి. 3 సినిమాలు. ఓకే. ఒకటేమో ఫస్ట్ సినిమా ఏమో వీర తెలంగాణ చరిత్ర అంతా ఉంటుంది దాంట్లో. తెలంగాణ అప్పుడు సాయుధ పోరాటం ఫస్ట్లో ఎలా జరిగింది, ఎప్పటి నుంచి ఈ పోరాటం జరుగుతుంది, అదంతా చాలా క్లియర్గా ఆయనే రాసుకుంటారు స్క్రిప్ట్. తర్వాత సినిమాలో ప్రజానాట్య మండలిలో ఉన్నాం కాబట్టి ఆ అవకాశం వచ్చిందండి నాకు కూడా. ఆయన కూడా కొంచెం ఆ సైడ్ భావజాలం అదే కదా కొంచెం. అలాగా ఆయన దగ్గర తీసుకుని ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. మంచి క్యారెక్టర్ ఇస్తున్నానని, లైఫ్ సెటిల్ అయిపోద్ది దీంట్లో, అలా అని చెప్పారు. సో లైఫ్ సెటిల్ అయిపోయినా క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్ ఉంది. అది బందగి అని ఒకడు ఉంటాడు, మీరు పేరు విన్నారు లేదు, బందగి అని అప్పుడు చరిత్రలో. ఓకే.
వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ అనమాట. వాళ్ళు నా మీద అక్కడ దొరలు ఉంటారు కదా, గడీలు దొరలు, దొరలు. వాళ్ళకి అగెనెస్ట్గా వాడు కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తుంటే ఏమో మీ తమ్ముడే వెళ్తున్నాడు, మరి నువ్వేంటి చేస్తున్నావు ఇక్కడ అంటే నేను నవాబ్ మనిషిని, ముస్లిం క్యారెక్టర్, కానీ ఈ దొరలకు కొమ్ము కాస్తుంటాను, కొంచెం కన్నింగ్ అన్నమాట. అయితే ఇలా చేస్తున్నాడు అంటే మరి ఏం చేయమంటారు సార్ అన్నాను. చూద్దాం ఎలా ఏమో జరుగుద్దాం అంటాడు. లాస్ట్లో ఆ కోర్టులో గెలుస్తాడు, దొరలకు అగెనెస్ట్గా కేసు గెలుస్తాడు. కేసు గెలిచి వస్తాడు. దానికి ముందు ఆడికి నాకు ఫైటింగ్, మా తమ్ముడికి నాకు చాలా జరిగింది అనుకోండి. వస్తుంటే ఇదిగోనే నీకు అవకాశం వచ్చింది, మీ తమ్ముడు ఫలానా మామిడి తోట నుంచి వస్తున్నాడు, మరి ఇప్పుడే నువ్వు ఆలోచించుకొని ఏదో చేయాలంటే నేను వెళ్ళి ఇంకా పొడిచి చంపేస్తానండి, నేను మనుషుని తీసుకెళ్ళి చంపేస్తాను. అది జరిగింది. అలా ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అండి నాకు. ఆ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత మార్కెట్లో పోరు తెలంగాణ, దాని తర్వాత ఆయన తీసింది వేరు తెలంగాణ, తర్వాత పోరు తెలంగాణ, అది కూడా చేశాను. దాని తర్వాత మార్కెట్లో ప్రజాస్వామ్యం అని, మార్కెట్లో ప్రజాస్వామ్యం అదొక సినిమా. ఆ 3 సినిమా, అది 3వ సినిమా ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం అనేది బొబ్బిల్లో షూటింగ్ జరిగిందండి. ఆయన ఫోన్ చేసి జమ్మగారు మీరు బయలుదేరి వచ్చేసేయండి అంటాడు, అంతే. కానీ ఆయనతో మీకు ఒక ప్రత్యేక అనుబంధం అనేది కూడా ఉన్నది కదా, ఏంటంటే 3 సినిమాలు అంటే అంత సామాన్యమైన విషయం కూడా కాదు. ఆయనతో ప్రయాణం ఒక 3-4 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. 2-3 ఉదాహరణలు చెప్తానండి. చెప్పండి సార్. ఆయన గోదావరి ఖనిలో ఈ వీర తెలంగాణ, పోరు తెలంగాణ తీశాడు. ఫస్ట్ వీర తెలంగాణ గడిలో ఎక్కడైతే జరిగిందో ఆ గడిలోనే వెళ్ళి ఆ దొరలకి అగెనెస్ట్గా తీసేవాడు ఆయన, వాళ్ళ గడుల్లోనే. చాలా గొప్ప మనిషి అండి ఆయన. ఆయన ఏంటంటే అది జరుగుతున్నప్పుడు భోజనాల కాడ అక్కడ మనం ఇట్లా కూర్చొని ఉంటే వచ్చి కింద కూర్చొని భోజనం పెట్టు అంటాడు ఆయన. భోజనం పెడుతుంటే మనం కూడా కింద కూర్చుంటాం కదా, ముద్దండి మీరు ఆర్టిస్ట్, మీరు అలా కూర్చోండి అంతే, నేను తీస్తున్నాను సినిమా, నేను తీస్తున్నాను, నేను చెప్తాను కూర్చోండి అంటే మళ్ళీ కూర్చోవాలి. మనం కూర్చోకపోతే మళ్ళీ కోపం వస్తుంది ఆయనకి. కానీ ఒక గ్రేట్ కాస్ అయిన మనిషి, స్వచ్ఛమైన మనిషి అంటే ఎగ్జాంపుల్ ఆయన్ని చూపించచ్చు. అయితే డబ్బులు కాడ ఏం చేస్తాడంటే ఆయన ఇస్తాడు, డబ్బులు ఇవ్వకుండా కాదు. ఫస్ట్ నేనే ఇవ్వలేనండి, నేను ఇవ్వదలుచుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టి తీసేవాడు, నేను అట్లా తీయలేను, మిమ్మల్ని ఎందుకు నేను ఖమ్మం నుంచి పిలిపించాను, జమగారు మీరు చేసేయండి, నేను ఆఖరణ మీకు డబ్బులు ఇస్తాను అంటాడు. ఆఖరణ పిలిచి ఫోన్ చేసి మళ్ళీ పిలిచి మరి ఆయన ఇస్తాడండి. చాలా గ్రేట్. చాలా అంటే తక్కువ ఇస్తాడు, అందరికన్నా కొంచెం 4వ వంతు ఇస్తాడు ఆయన మాకు బయట ఇచ్చడానికన్నా, కానీ చాలా మంచి మనిషి అండి. జయప్రకాష్ గారితో ఆయనతో పాటు నాటకాలు వేయడం కానీ, సో ఆయన కంటూ ఒక సపరేట్ గ్రూప్ అనేది ఉండేదంట కదా. జయప్రకాష్ రెడ్డి గారితో నాటకం వేయడానికి చాలామంది వరుసలో ఉంటారండి. ఎందుకంటే అసలు ఆయన పిలిచాడంటేనే ఆయన చాలా డిసిప్లిన్, చాలా పద్ధతిలో ఉంటుంది ఆయన నాటక సంస్థ. ఎస్ఆర్ నగర్ ఎక్కడ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు ఆయన. అక్కడికి ఆయన ఇంట్లోనే షూటింగ్, ఆయన ఒక్కడే ఉండేవాడు, ఫ్యామిలీతో ఉండేవాడు కదా ఎప్పుడు. ఓకే. ఆయన ఇంట్లోనే షూటింగ్ జరిగేది. ఆయన ఇంట్లోనే రిహార్సల్స్, షూటింగ్ అంటున్నాను, రిహార్సల్స్ జరిగాయి. అక్కడ నుంచి తీసుకెళ్ళి అందరికీ బయట అసలు డబ్బులు ఇచ్చేది ఆయన, నాటకాలకి డబ్బులు ఎక్కువ తీసుకోవడం ఆయన దగ్గరే. బయట మీకు 4-5 వేలు ఇస్తారండి, నేను ఈ 1000 ఇస్తున్నాను మీకు తీసుకోండి అన్నాడు. ఆయన చాలా ఆయనతో ఒక 2 నాటకాలు వేసానండి. ఒకటేమో ఆయన అలెగ్జాండర్ చేసిన తర్వాత నాటకం ఏంటది, వైతరిణి, చాలా గొప్ప నాటకం. సీనియర్ సిటిజన్స్ని సమీకరించి ఆయన గుడ్డివాడి వేషం, సీనియర్ సిటిజన్స్ పిలిచి ఆయన ఆశ్రయం ఇచ్చి ఒక్కోడికి చాలా అంటే వాళ్ళు విరేయబడ్డారన్నమాట సమాజంలో సీనియర్ సిటిజన్స్. అలాంటి వాళ్ళని ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి మొత్తం రక్షణ కల్పించేవాడు. అలాంటి దాంట్లో నేను ఒక క్యారెక్టర్ అనమాట. ఓకే. ఒక 5 క్యారెక్టర్లు ఉంటాయి దాంట్లో నాది ఒక క్యారెక్టర్.
చాలా బాగా చూసేవాడు అండి ఆయన. అండ్ జమా గారు, మీరు ఇన్ని నాటకాలు మరి ప్రదర్శనలు కూడా ఇచ్చారు కదా, సుమారు ఒక 500+ ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చారు. ప్రదర్శనలు అంటే అక్షరదీపంలో ఉన్నప్పుడే నా ఈ 1000 ప్రదర్శనలు అయిపోయినాయి. 1000 ప్రదర్శనలు 1000 ప్రదర్శనలు అంటే అక్షరదీపంలో నేను డైరెక్ట్ చేసిన నాటకం ఉంది కదా, నేను చాలామంది రైటర్స్ని అడిగి రాయండి అంటే ఎవరు రాయకపోతే నేనే ఒక రాత్రి కూర్చొని రాసేసాను. మీలాంటి వాళ్ళు ఒక్కరుంటే ఆ నాటికి పేరు. అదే 1000 ప్రదర్శనలు అయిందండి. అంటే అన్ని మండలాల్లో ప్రదర్శిస్తారుగా, అన్ని మండలాల్లో మళ్ళీ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ప్రదర్శన, అట్లా అన్ని మండలాల్లో అలా రోజు చేస్తుంటారు. నెల రోజులు చూడండి, 1000 ప్రదర్శనలు ఎప్పుడు దాటినాయి. ఈ లెక్కను చూసుకుంటే ఒక 2000 ప్రదర్శనల వరకు ఇచ్చి ఉంటారేమో అన్నీ కలుపుకొని మీ యొక్క మొత్తం ప్రదర్శనలు మొత్తం ప్రదర్శనలు. అంటే నేను యాక్ట్ చేయలేదండి, నేను డైరెక్ట్ చేశాను ఆటలకి 1000కి. ఓకే, నేను డైరెక్ట్ చేశాను, దాన్ని ఫ్రేమింగ్ చేశాను. వాళ్ళు చేశారు కానీ మేము పర్సూ చేస్తాం మొత్తం. ఓకే, సరిగ్గా చేస్తున్నారు లేదా, మళ్ళీ సాయంత్రం కూర్చొని మళ్ళీ సమీక్ష సమావేశాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు ఏదైనా పాత్ర చేసి ఉంటారు కదా నాటకాల్లో, సో ఒక్క డైలాగ్ మాకోసం ఏదైనా చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. నీరు పోయి అని ఒక నాటిక ఉందండి. నీరు పోయి, దాన్ని సంజీవి గారు రాశారు. సంజీవి గారు అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా సినిమాల్లో ఏంటది ఉషేరాములమ్మ అని రాసిన ఆయన, దాంట్లో వేషం కూడా వేశాడు ఆయన. ఓకే, సంజీవి గారు. ఆయన ఆయన అప్పుడు గురజాల కళామందిరాన్ని, అది కూడా ప్రజానాట్య మండలి శాఖే, ప్రజానాట్య మండలి అని పెట్టకుండా గురజాల కళామందిరాన్ని పెట్టాడు ఆయన విజయవాడలో. ఆయన ఒక నాటిక రాశాడు, నీరు పోయి. నీరు పోయి అంటే ఏంటంటే అండి, నీరు పోయండి అంటే దాంట్లో ఒక కవి ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు విప్లవకారుడు, వీళ్ళందరూ ముద్ర వేయబడ్డారండి. ఒక కవి, దొంగ, విప్లవకారుడు, నిరుద్యోగి. ఈ నిరుద్యోగి అని ముద్ర వేయబడ్డాడు. వీళ్ళందరూ ఊరికి దూరంగా, చావుకు దగ్గరగా, సముద్ర పొడ్డున అద్దె లేని అవసరం కాని బ్రతుకుతుంటారు. అంటే వాళ్ళందరూ ఈ నాటకం బిగినవగానే జనంలోంచి వచ్చేస్తారు. జనంలోంచి ఒక టెంట్ పట్టుకొని వచ్చేసి రెడీయా 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 అని నాటకం మొదలెట్టేస్తారు. ఆ రోజుల్లో అసలు మేము చాలా విచిత్రంగా చూసేవాళ్ళం అన్నమాట. తర్వాత నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకొని దిగిన జనంలోకి వెళ్ళిపోతారు. ఎక్స్పెరిమెంటల్ ప్లే అది ఆ రోజుల్లో. అంటే ఏంటంటే మనలోంచే ఒకరు వచ్చి చేస్తున్నారు అన్నట్టు బాగా. ఓకే, నైస్. అట్లా జనంలోంచి వాళ్ళు చేసినట్టు, తర్వాత ఈ సమాజంలోనే వెలివేయబడ్డ వాళ్ళు అని తెలియడానికి అన్నమాట. అట్లా చేయబడితే తర్వాత ఆ నాటికి నేను తీసుకొని ఆయన సంజీవి గారు వేసిన వేషం నేను వేసి చాలా పరిస్థితుల్లో పాల్గొంటుంటే ఎవరితోనో అన్నారంట, ఒకసారి కలుద్దామని విజయవాడ వెళ్ళా. విజయవాడ ఇంటికి వెళ్తేనండి, ఆయన ఇంట్లో కింద పైన అన్ని ప్రైజులే, మొత్తం షీల్డ్ ఇట్లా మడతపెట్టి కింద మంచం కింద, సోఫాల కింద, పైన అన్నీ ఉన్నాయి. అయితే అన్ని ప్రైజులు వచ్చాయి ఆయనకి. దాంట్లోంచి ఒక డైలాగ్ చెప్తానండి, విప్లవకారుడి క్యారెక్టర్ అది. అవునరా, గాయాలరా ఇవి, కరుడుగట్టిన మానవత్వ గాయాలరే, విప్లవానికి సంబంధించిన సన్మానపు గాయాలరా. విప్లవాలు, ఆందోళనలు, అసలు ఎందుకు విప్లవాలు పుడుతున్నాయి, ఏమిటి కారణం? ప్రతి విప్లవం వెనుక, ప్రతి ఆందోళన వెనుక ఏదో కారణం దాగుంటుందిరా. కానీ అన్నిటికీ మూల కారణం ఆకలిరా. ఆకలి నుంచి విప్లవాలు పుడతాయి. విప్లవకారులని ఈ సమాజం నా పైన ముద్ర వేసింది. అవును, నేను విప్లవకారుణ్ణే. కానీ నాలో విప్లవం ఎలా పుట్టింది, అసలు నేను ఎవరిని ఏమో నాకే తెలీదురా. ఏ ధనవంతుడు దగా చేసిన అసహాయురాలు కొడుకునో, ఏ పేద తల్లి కనిపారేసిన ప్రేమానురాగాన్నో, లేక ఎవరి చేతో వంచింపబడి మోసగింపబడిన ఒక పతిత పాప ఫలితాన్నో నాకే తెలియదు బ్రదర్. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక తల్లి ఉంటుందిరా. నాకు ఉందిరా. నాకు
నాకు అమ్మ అన్న పదమే కానీ అమ్మ రూపురేఖలు కానీ ప్రేమానురాగాలు కానీ ఏమీ తెలియవు బ్రదర్, ఏమీ తెలియవు. ఒక చిన్నది గుర్తుంది, చెప్పాను మీకు. నైస్ సార్. ఇంకా తర్వాత కీర్తిశేషులను నాటకం భవనిపాటి రాధాకృష్ణ గారు రచించారు దాన్ని. ఎప్పుడు 50-60 ఇయర్స్ బ్యాక్. కళాకారుడు అంటే ఇలా ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కళాకారుడు ఎంత పెద్ద తుడుంఖానైనా వాడి క్యారెక్టర్ లేకపోతే వాడు రాణించలేడు అని ఆ రోజుల్లోనే రాశారండి. దాంట్లోంచి ఒక డైలాగ్ చెప్పమంటే మేము సమయం చూసుకుని చెప్తాం. అది మాట్లాడదాం సార్. అది ఏంటంటే నాటకరంగం నుంచి వచ్చిన ఏ ఒక్కరైనా కానీ ఆ డైలాగ్ డిక్షన్ విషయంలో కానీ ఆ మాట్లాడే ఆ గాంభీర్యం కానీ అది చాలా వేరుగా ఉంటుంది. అది మీలో ఒక్కసారిగా నేను ఇప్పుడు అది అనేది చాలా బాగా అబ్జర్వ్ చేశాను సార్. ఇలా నాటకరంగం వైపు ఇలా వెళ్తూ ఉన్నారు కానీ కమింగ్ టు యువర్ మీ ఫ్యామిలీ, సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు ఎప్పుడైనా వద్దు అనడం కానీ? మా నాన్నగారు అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఉర్దూ నాటకాలు వేసేవాడండి. అసలు ఇన్స్పిరేషన్ ఆయనే మాకు. అయితే మమ్మల్ని నాటకాలు జోలికి రానిచ్చేవాడు కాదు. బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి అని ఆయన ఉద్దేశం. ఆయనకి నాటకాలు అంటే పెద్ద ఇష్టం లేదు, ఏదో కమ్యూనిటీ నాటకాలు కాబట్టి వేస్తుండేవాడు. మేము దూరం నుంచి చూస్తుండేవాళ్ళం ఆయన కనపడకుండా. అట్లా వచ్చి ఇంటికాడ మళ్ళీ మా సిస్టరు మేము రిహార్సల్ వేసుకొని మేము చేస్తుండే మేము కూడా చేయగలం అని అనిపించుకునేవాళ్ళం అప్పుడు. అంతే తప్ప ఎక్కువ అంటే ఇన్స్పిరేషన్ ఆయన నాటకాల వైపు మరడానికి. అట్లా నడిచిందండి. సరే, ఎట్లా మీరు ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క ఈ నాటక రంగాల్లో కూడా మీరైతే ముందుకెళ్తూ ఉన్నారా? సో అలా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారా? అంటే ఎలా అంటే బ్యాలెన్స్ చేసుకోకపోతే వాడు ఆర్టిస్టే కాదండి. బ్యాలెన్స్ చేసుకుంటేనే వాడు రాణించగలడు. ఇప్పుడు నేను రాత్రి రిహార్సల్స్ చేసి లేకపోతే షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చి హైదరాబాదు మరి పొద్దున్నే వెళ్ళిపోయి డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ బస్ స్టాండ్లో స్నానం చేసేసి రెడీ అయిపోయి డైరెక్ట్ బ్యాంక్ తిరుమలాయపాలెం అని ఖమ్మం దగ్గర ఉంది విలేజ్. అది వరంగల్ దాటిన తర్వాత వస్తుంది. ఇంకా ఖమ్మానికి కొంచెం ముందన్నమాట. అక్కడ దిగిపోయి మరి 10:30కి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. నేను కూర్చుని పోయేవాడిని ఆఫీస్ సీట్లో. అట్లా చేసి చాలా రోజులు ఉన్నాయనుకోండి. అలా చేయకపోతే బ్యాలెన్స్ చేసుకొని చేస్తేనే రాణిస్తాడండి ఏ ఆర్టిస్ట్ అయినా సరే. అలాగే ఇప్పుడు రాణించిన వాళ్ళు గొప్పగా ఈ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది గొప్పవాడు ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరేంటి, కొండవస లక్ష్మణరావు గారు, ఆయన నాటకాల నుంచి వచ్చినవాడే. జయప్రకాష్ రెడ్డి గారు, తనికెళ్ళ భరణి గారు, ఇలా చాలామంది నాటకాల నుంచి వచ్చిన వాళ్ళేనండి. వాళ్ళందరూ చాలా కష్టాలు పడి నాటకాలు వేస్తూ ఉద్యోగాలు కాపాడుకుంటూ మళ్ళీ నాటకాలు వేస్తూ వచ్చిన వాళ్ళేనండి అందరూ. ఇటు సైడ్ సినిమా రంగం వైపు సో ఓకే ఇంకా వీఆర్ సెటిల్డ్ ఓకే, అప్పుడు ఉద్యోగం వదిలిపెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇట్లా వచ్చేసారు. అంటే రిటైర్ అయిన తర్వాత వచ్చానండి. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు, పెళ్ళిళ్ళు. మా పిల్లలందరూ ఈ తెలంగాణయే. మా కోడలు కూడా తెలంగాణ, ఖమ్మం అమ్మాయి. నేను కూడా సెటిల్ అయిన 35 years జాబ్ చేశాను కాబట్టి మీ ఊరేదంటే ఖమ్మం అనే చెప్తాను నేను. అందుకే ఇంట్రడక్షన్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా సో ఖమ్మం జిల్లాకు చెందిన అని చెప్పేసి నేను కూడా బాగా కరెక్ట్గా చెప్పారు మీరు. ఖమ్మం అని చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. ఖమ్మం ఆర్టిస్ట్ అని ఖమ్మం అని చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఖమ్మం వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని పిలిచినా నేను వెళ్తాను. మొన్న రీసెంట్గా కూడా ఒకసారి ఈ మొగులు వెంకటేశ్వర్లు మొగులు ఎంటర్టైన్మెంట్స్ అని 50 సంవత్సరాలు నేను కళారంగంలో ఉన్నాను, నాకు పెద్ద సన్మానం సత్కారం చేశాడు. దాని తర్వాత వనం కృష్ణవేణి గారు అని అడ్వకేట్ అక్కడ, ఆ మేడం కూడా మొన్న పెద్ద ఘన సన్మానం, మీ మిస్సెస్ని కూడా తీసుకురావాలండి అని తీసుకుని వెళ్ళాను. ఆవిడ ఎప్పుడు స్టేజ్ ఎక్కదు, అయినా సరే తీసుకెళ్ళాము పిలిచారు కదా అని. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా చాలా ఘన సన్మానం చేసింది. ఇక ఈ ఏజ్లో అవేనండి, ఇక పెద్దగా మేము చేసే ఏముంటాయి, ఏదో చేస్తానో అంత అలా గడిచిపోతుంది. ఎప్పటికైనా ఈ నాటక రంగం లేకపోతే రిహార్సల్స్ అందులో ఉండి మనం వెళ్ళిపోవాలి తప్ప ఇంకా అది పోదండి.
అది బై బర్త్తో వచ్చింది, అదంతే అంతే చివరి వరకు మనతో ఉండేది కళ. సాధన కూడా ఉంది, ఉండాలనుకోండి. బై భారతీయుడు ఆర్టిస్ట్ అన్నదానికి నేను ఒప్పుకోనండి. అంటే సాధన అంటే సాధన ఉండాలి, దాని తర్వాత ఆ టింజ్ అనేది మనసులో ఉండాలి. నేను ఆర్టిస్ట్ని అవ్వాలి అని ఉంటే మాత్రం డెఫినెట్గా అవుతాడండి వాడు. వాడికి మనసులో బలమైన కోరిక ఉండాలి. వాళ్ళు దాని మీద ట్రై చేస్తే, కృషి చేస్తే, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని ఎప్పటికైనా నేను వాల్ పోస్టర్ ఎక్కగలనా అనుకునేవాడిని చూస్తూ. అలాగే నేను అనుకోవడం కాదు, మమ్ముట్టి గారు కూడా అనుకునేవారంట. మమ్ముట్టి గారు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు జమాకు బులావ్ అనేవాడు. ఇది ఆ సూర్యపుత్రులు మూవీ చేసే టైంలో. బాగా భలే గుర్తుపెట్టుకున్నారు మీరు. సరే, సూర్యపుత్రులు షూటింగ్ జరుగుతున్నప్పుడు, సార్ మిమ్మల్ని మమ్ముట్టి గారు పిలుస్తాను. వస్తానండి, కంగారేంటి, వస్తానని తొందరగా. కంగారేంటి అని ఆడుతూ అన్నాను, కానీ నిజంగా కంగారే. మమ్ముట్టి గారు పిలవడం అంటే మాట్లాడు కాదు కదా. క్యా నమాజ్కునే ఆతే అనేవారు. అప్పుడు శుక్రవారం నుండి గుర్తుకొచ్చేది నాకు, శుక్రవారం మసీదుకి వెళ్ళాలి అనేది. సాయిబులపల్లి అని తలకోన అడవుల్లో మేము షూటింగ్ చేస్తున్నాం. సాయిబులపల్లి అని 10 కిలోమీటర్స్. ఆయన 786 ఆయన కార్ నెంబరు. ఆ కారులో తీసుకెళ్ళేవాడు. అప్పుడు నేను చెప్పేవాడిని, ఏమైనా సార్ నాకు ఏదైనా అవకాశాలు ఏదైనా వస్తే మీ ఏంటది మలయాళం కదా, కేరళ కదా ఆయన, మలయాళం, నాకు ఏదైనా అవకాశాలు ఏమిటి, ఎందుకే నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు, యువర్ స్పీకింగ్ ఈజ్ వెరీ గుడ్ తెలుగు, ఎందుకు అనవసరంగా మీరు అక్కడే ట్రై చేయండి అనేవాడు ఆయన. అలాగా సరే, అప్పుడు ఆయన చెప్పిన మాటలు బాగా నాటికిపోయాయి నాకు. నాటికిపోయి ఆయన అనేవాడు అనమాట, ఎప్పటికైనా నేను వాల్ పోస్టర్ ఎక్కుతున్నానా అని అనుకునేవాడు. నేను అనుకునేవాడిని తర్వాత. అలాగా వాల్ పోస్టర్ చాలాసార్లు ఎక్కాము. దాని తర్వాత మనిషి సాధించాలి అని అనుకుంటే కళాకారుడు డెఫినెట్గా సాధిస్తాడండి. వాడు మనసులో ఉండాలి అంతే. నేను డెఫినెట్గా ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితం, లైఫ్ అండ్ డెత్ చూసుకోవాలి దీంట్లోనే అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా షైన్ అవుతాడు. కళాకారుడికి ఈజీ అది. సో ఒక కళాకారుడు అనుకున్నదైతే సాధించాలి అని అంటే ఒక దృఢ సంకల్పంతో దాని మీద తనను తను నమ్ముతూ ఉన్నాడంటే ఖచ్చితంగా సాధించగలుగుతాడు. ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉండాలా, ఆయన టాలెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలా, డెఫినెట్గా షైన్ అవుతాడు. సూపర్ సార్. అండ్ మీ యొక్క ప్రయాణం ఎలా సాగింది ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ కాకపోతే ఏంటంటే మనం బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మీరు అన్నారు కీర్తిశేషులు అనే నాటకం గురించి. సో ఇంకొక డైలాగ్ మీరు చెప్తాను అని చెప్పేసి అంటే నేను కొంచెం ఇంటరప్ట్ చేశాను, క్షమించండి. 3 minutes వస్తుంది సార్ మరి. పర్లేదు సార్, నో ప్రాబ్లం, మన ఎండింగ్ కాబట్టి సో హ్యాపీగా అలాంటి కీర్తిశేషులు అంటే అందులో మురారి అని ఒక క్యారెక్టర్ ఉంటాడండి. మురారి అంటే అప్పుడు మహానటుడు అనమాట, గొప్ప నటుడు, అనేక పరిస్థితుల్లో గొప్ప గొప్ప బహుమతులు పొందిన నటుడు. అయితే వాడి క్యారెక్టర్ ఉండదు, వాడు పచ్చి తాగుబోతు, తాగుడుకు బానిస అయిపోతాడు. వాడు ఎలా నాశనం అయిపోయాడో ఇక అది వాడి తమ్ముడితోటి కొన్ని డైలాగులు చెప్తుంటాడు, అది నేను చెప్తాను సార్. ఓకే సార్. అది నేను చాలా స్టేజ్ల మీద కూడా చేశాను. మన ఖమ్మం వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు దాన్ని. పాడునిచ్చని మించి హాయిగా వెలకెత్తన పడ్డవాడిని, ఒట్లేసి మళ్ళీ మెట్లెక్కించకరా, అదంతా ఒక పీడకలరా, ఒక పీడకల. అదిగో వినరా ఆ చప్పట్లు, ఆ చప్పట్లే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు, ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని వెర్రెత్తించే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడ్డాం, ఎలా? ఎంఏ చదువుతూ నేను కాలేజీలో మొదటిసారి నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లేరా, ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసింది అన్నారు నా తమ్ముడు. మళ్ళీ ఆడాను, శుష్కించిపోతున్న నాటక కళకు నా నటన అమృతం అన్నారు. అడ్డు అదుపు లేకుండా ఈ నాటక రంగంలో లీనమైపోయాను. పరిషత్తులకు వెళ్ళమని ప్రోత్సహించారు, వెళ్ళాను కూడా. వెళ్ళిన చోటకడ వెంటాడాయి చెప్పట్లు, వెళ్ళిన చోటకడ వెంటాడాయి. ప్రతి పరిషత్తులోనూ ఉత్తమ నటుడు అన్నారు. ఇంకేముంది, కళాదేవికి ముద్దు బిడ్డ
నువ్వు కళోద్ధరణకు నడుము కట్టు అని నా మీద పద్యాలు కూడా వ్రాసారా. నాకు మత్తెక్కిపోయింది. అచంచలమైన మనస్సుతో అకుంఠిత దీక్షతో అహోరాత్రులు మైమరిచి ఈ కళాసేవ చేశాను రా తమ్ముడు. ఈ కళాసేవ చేశాను. ఊహ అన్నారు, సన్మానాలు చేశారు, బిడుదలు ఇచ్చారు. చివరికి ఎంఏ పోయిందిరా. అప్పుడేమన్నారు తెలుసా? చదువురాని చవటను అన్నారు, నాటకం ఆడితే పని లేనివాడు అన్నారు, ఆఖరికి ఏం ఖర్చు పెడుతున్నా అడగకుండా డబ్బిచ్చే నాన్న చచ్చిపోయాడురా. డబ్బు లేక రోడ్డు మీద నిలబడ్డ నాటక అపేక్ష మాత్రం పోలేదు. చివరికి మొహానికి రంగు అనుకోవడానికి చేయి చాపితే తమ్ముడు చప్పట్లు కొట్టిన చేతుల్లోంచి రాగి కానీ కూడా రాలేదురా. గారడి ఈ చప్పట్లు. ఎండ మామూలుగా నిండు నవ్వులు. నువ్వైనా నాలాగే భయపడి దగ్గరికి వెళితే మాడి బస్ అయిపోతావు. జాగ్రత్త. కాఫీయా తాగమంటే ఏమిటో అనుకున్నాను రా. రేపు తాగుతాను రా కాఫీ. రేపు నా పుట్టినరోజురా. ఎలా మర్చిపోతాను రా ఆ రోజు పుట్టినరోజు కదని తలంటుకోమని ఎంతో బ్రతిమాలిందా మన అమ్మ. ఏమైనా సరే తలంటుకోను అన్నాను. మా నాన్న ఒకటి తలంటుకోరా, పుట్టినాడు తలంటుకుంటే ఆయుష్ ఎక్కువతుందిరని గడ్డం పట్టుకొని కళని నెట్టుకుంది. కాఫీ ఇస్తే తలంటుకుంటానమ్మా అన్నాను. ఎంతో ఆనందపడిపోయిందిరా. ఎంతో ఆనందపడి నన్ను దగ్గరికి తీసుకుని ముద్దెట్టి కాఫీ కలపడానికి పొయ్యి దగ్గరికి వెళ్ళిందిరా. కుంపటి మంచి పాలగిన్నె దింపుతుంటే చీరంటి కుదిరా తమ్ముడు, చీరంటి కుదిరాలా కాఫీ ఇవ్వాలని. చీరతో పాటు మనిషి అంటుకుపోయి మురారి అని వచ్చిందిరా. కాలిపోయిన అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. కాలిపోతూ కూడా ముందు కాఫీ కలుపుకొని తాగు నాయన అని చెప్పి మరీ చచ్చిపోయిందిరా మన కన్న తల్లి. అంతే సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. అందులో ఎమోషనల్గా చూపించారు. దాంతోపాటు అది ఒక కళాకారుడు చప్పట్ల మత్తులో పడిపోతే వాడు ప్రపంచాన్నే మర్చిపోయి ఆ చప్పట్లు ఇంకా కావాలి అని చెప్పేసి ఎంతగా బానిస అయిపోతాడు అనే దాని గురించి చెబుతారు. తర్వాత వ్యసనానికి బానిస అయిపోతే ఎలా చెడిపోతాడు అన్నది కూడా ఆ రోజుల్లోనే 50-60 years బ్యాక్ స్క్రిప్ట్ సార్ ఇది. బాబా సూపర్ సార్. బమ్మిడిపాటి రాధాకృష్ణ గారు రచించారు. ఆయన హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా గొప్ప మనిషి. ఆయన ఇప్పుడు లేడు. ఆయన రాసిన నాటకం నాకు మంచి పేరు ఈ ఏకపాత్రాభినయం కూడా నాకు చాలా పేరు తీసుకొచ్చింది. చాలా చోట్ల ప్రదర్శించింది. సూపర్ సార్. ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే నాటక రంగానికి సో ఆ ఒక కళ కానీ ఆ తేజస్సు అనేది కానీ ఎక్కడా లేదు. సో మళ్ళీ అపూర్వ వైభవం వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? యాజ్ ఏ సీనియర్ నటుడుగా మీరు చెప్పండి. అంటే ఆ కళావైభవం లేదు అన్నది మీరు మర్చిపోండి సార్. ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణలో ఇక్కడ చాలా తక్కువ, కానీ ఆంధ్ర సైడు మొత్తం మీకు 4-5 విలేజెస్ దాటితే ఒక పరిషత్తు, నాటక పరిషత్తు అంటే ఈ కళాకారుని పోషించేదే పరిషత్తులండి. కళాకారులు వాళ్ళ అక్కడ పరిషత్తు అంటే అక్కడ ఒక 10-12 నాటకాలు వేస్తారు. వేస్తే దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని సీనియర్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి జడ్జీలుగా ఫస్ట్ చేసిన వాడికి 20,000, 30,000 అట్లా ఇస్తారు వాళ్ళ ఇదిని బట్టి. అయితే ప్రదర్శించిన ప్రతి నాటికి ఒక అమౌంట్ ఇస్తారండి. వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో అంత ఇచ్చేస్తారు. అది కాకుండా నేను చెప్పేది అట్లా చాలా పరిస్థితులు ఉన్నాయండి ఆంధ్ర సైడ్. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలెట్టారు. అది అంటే మొదటి నుంచి ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కూడా అన్ని పరిస్థితుల్లో. కాబట్టి మన నాటకానికి జనాదరణ తగ్గలేదండి. ఉంది కానీ మీరు చెప్పినట్టు ఇంకా జనంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు రవీంద్ర భారతిలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు చూసారో లేదో, పైన అప్స్టైర్లో పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ అని ఉంది. అక్కడేమో ఈ షార్ట్ ఫిల్మ్స్ వేస్తుంటారు.
కింద నాటకాలు జరుగుతుంటాయి. మామిడి హరికృష్ణ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారండి దాన్ని. ఇప్పుడు చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒకప్పుడు అసలు ఈ రవీంద్ర భారతికి వెళ్ళాలంటేనే ఎంట్రన్స్ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు రవీంద్ర భారతి అంటే ప్రతి ఓడు లోపలికి వెళ్ళి చూడగలుగుతున్నాడు. అది చాలా గొప్ప విషయం కదండి. కాబట్టి నాటకాలకి ఆదరణ ఉందండి, లేదు అని మీరు అనవద్దు దయచేసి. ఓకే, నైస్ సార్. మొత్తానికైతే సో ఇప్పుడున్న వాళ్ళు ఈ సినీ ప్రపంచం అనేది కూడా ఒకటి ముందుకెళ్తున్న టైంలలో నాటక రంగం అనేది కూడా ఎంత ఇంపార్టెంట్. సో నేను అనుకున్నా కదా ఏంటంటే అరే నాటక రంగానికి ఆదరణ లేదేమో అని అనుకున్న నా ఒక అపోహను కూడా మీరైతే పటాపంచలు అయ్యేలా కూడా చాలా చక్కగా చెప్పారు సార్. రియలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా మన ఇంటర్వ్యూ అనేది సాగింది. నేను 2-3 ఇంటర్వ్యూస్ చూశాను సార్ సార్. మీరు చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆర్టిస్ట్ దగ్గర ఎవరైనా మీరు మామూలుగా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి దగ్గర నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకునే క్వశ్చన్సే వేస్తారు. మరి అది స్పాంటేనియస్గా మీరు వేసేస్తారు. అదే సార్. అది అందుకోసం ఐ డ్రీమ్స్ అనేది ఆ సంస్థ చాలా గొప్ప సంస్థ అండి. నేను వారితోటి ఈ ఐ డ్రీమ్స్లో తుమ్మల నరసింహారెడ్డి గారు TNR గారు వారితోటి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. వారి ఫాదర్గా చేశాను నేను. ఓకే. దాని పేరు ఆత్మావలోకనం. ఆ షార్ట్ ఫిలిము అది మీరు ఎప్పుడైనా చూడండి. మీ ఐ డ్రీమ్ సంస్థ నుంచి వచ్చింది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. కనుక ఐ డ్రీమ్స్ నుంచి నాకు పిలుపు ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు పిలిచినందుకు ఇలా పెద్ద వాళ్ళందరినీ కాకుండా నిష్ణాతులు అందరినీ పిలిచి మీరు ఇంటర్వ్యూ చేసిన పద్ధతి బాగుంది. కాబట్టి మీ ఐ డ్రీమ్స్ అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ ఐ డ్రీమ్స్లో మీ చాణక్య గారు, తర్వాత మీకు సంబంధించిన వాళ్ళందరికీ, మీ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జమ గారు. థ్యాంక్ యూ సో మచ్.